చావాపై మోడీ సంచలన కామెంట్స్. అసలు ఏమన్నారంటే, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు నటించిన చావాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు నటించిన చావాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా విక్కీ కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. తమ చిత్రాన్ని ప్రశంసించిన ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. సంతోషంతో మాటలు రావడం లేదని చెబుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఒక చారిత్రక గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ చావాని ప్రశంసించడం ఛత్రపతి సంభాజీ మహారాజ్ త్యాగాన్ని కీర్తించడం గర్వించదగిన గొప్ప క్షణం అని పేర్కొన్నారు. 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోదీ చావా చిత్రం గురించి మాట్లాడారు. హిందీ సినిమాతో పాటు మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో మహారాష్ట్ర, ముంబై కీలక పాత్ర పోషించింది. కొత్త సినిమా చావా ప్రస్తుతం అంతటా ఆదరణ సొంతం చేసుకుంది. శివాజీ సావంత్ మరాఠా నవల వల్లే ఈ సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని చిత్ర రూపంలో పరిచయం చేయడం సాధ్యమైంది అని అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రమే చావా. ఇందులో సంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. ఔరంగజేబ్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విశేష ఆదరణ సొంతం చేసుకుంది. విక్కీ కౌశల్ యాక్టింగ్ కు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. విడుదలైన తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి పలు రాష్ట్రాలు పన్ను రాయితీ కూడా ఇచ్చాయి.